వెంకటరమణ గారిని గురుదంపతులను ఒక్కసారి వచ్చి ఆ పూర్ణ దర్శనానికి పూర్ణకుమారిని దండ పెట్టి వెళ్ళవలసిందిగా ఒక్కసారి మా ఆహ్వానాన్ని గమనించి ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారిని జిటి శ్రీనివాసన్ గారు స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా వేరే శ్రీధరదాసు గారికి శ్రీమతి వేరే విశాలాక్షి గారికి జ్యోతి విజయ్ కుమార్ స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కోరుతూ గుండపట్ల పుష్పమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ప్రసన్న చైతన్య గారిని పుష్పమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను.
శ్రీ సుబ్బారావు గారు స్టేజ్ రావాల్సిందిగా వారిని బీపీ శ్రీనివాస తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ప్రారంభించవలసిందిగా కోరుతూ అందుకు సహకరించవలసిందిగా గుడి వద్దకుడు ప్రసన్న చైతన్య గారిని కోరుతున్నాను. ఇప్పుడు శ్రీమతి సురుచి ప్రార్థనా గీతం విందాం. గణపతి గణపతి వేదికను అలంకరించిన ముఖ్య అతిథి శ్రీ బాలంప్రతి వెంకటరమణ గారికి, మా గురు దంపతులకు ప్రసన్న చైతన్య గారికి, వెంకట సుబ్బారావు గారికి మా హృదయపూర్వక నమస్కారం. ఈ పుస్తక ఆవిష్కరణకు ఇచ్చేసిన ఇతర అతిథులకు, ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మా శిష్య బృందానికి స్వాగతం, సుస్వాగతం.
మా గురుదంపతుడు పండరీపుడు కాని నడకన హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ సౌత్ ఇండియన్స్ కి భోజన వసతి సరిగ్గా లేదని గ్రహించి యాత్రికుల నిమిత్తం భోజన వసతిని కల్పిస్తూ శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన సత్రమును స్థాపించి నిరంతరంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ సింహరావు గారు ఆ పాండురంగని సేవలో ఉంటూ వారు రచించిన ఆధ్యాత్మిక పుస్తకం పాండురంగ భక్త కుసుమాలు పాదం సర్వదేవి కీర్తి పురస్కారంతో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు సత్కరించారు. శ్రీ పాండురంగ వెంకటేశ్వర నిత్యాన్నదాన వ్యవస్థాపకులైన శ్రీహరిరావు గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సభలో కూర్చున్నటువంటి భక్తులందరికీ కూర్చున్నటువంటి పెద్దలు అందరూ కూడా స్వామి యొక్క ఆశీస్సులను కోరుతూ ఈ సభకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఓ గురు శిష్యుల సంబంధం నేను ఇక్కడ చూడబోతున్నాను. ఇది సంబంధించి చిత్ర ఆవిష్కరణ అనేటువంటిది మనం చాలా చూస్తుంటాం. కానీ అసలైనటువంటి గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటిది నిజంగా చాలా చాలా సంతోషం. ఇది మాట్లాడడానికి ఏది నాకు, ఎందుకంటే ఇది ఒక భక్తిరసమైనటువంటి ఇటు ప్రాపంచికమైనటువంటిది అన్ని మిళితమైనటువంటి ఒక గ్రంథాన్ని పుస్తకాన్ని రాసి దాన్ని ఈ రోజు నా బాలమిత్రులు ఇక్కడ మనందరి కూడా చీఫ్ గెస్ట్ అయినటువంటి బాలమిత్రులు వెంకటరమణ గారి గురించి చెప్పాలంటే టైం సరిపోదు. ఆయన ఎన్ని దేశాలకు విదేశాలకు వెళ్ళి ఎన్ని పురస్కారాలు అందుకున్నాడు, ఎన్ని 10 పుస్తకాలు దాకా సాహిత్య పుస్తకాలు దాకా వీళ్ళందరికీ. ఇంకపోతే ఈవిడ అంటే మా ఆవిడే దాన్ని పుస్తకం రాసినటువంటి ఆ పుస్తకం రాసినటువంటి ఆవిడ గురించి చెప్పాలంటే నేను ఏం చెప్పినా కూడా ఎక్కువ తక్కువ అనేటువంటిది నాకు తెలియదు, మీరే చెప్తారు. అంటే ఏమైనా చెప్తే సార్ మీరు చాలా తక్కువ చెప్పారు, ఏమైనా ఎక్కువ చెప్పాలనుకుంటే మీకంటే ఎక్కువ మాకే బాగా తెలిసింది ఆవిడ గురించి అంటారు. కాబట్టి ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలిసినప్పుడు. అయితే ఈ పుస్తకానికి వస్తే ఈ యొక్క పుస్తకంలో ఉండేటువంటి విశేషాలైనటువంటిది చిత్రాలు చూసి ఆ చిత్రం గురించి విచిత్రంగా రాసినటువంటి గ్రంథకర్త. అది అంత ఈజీగా అనేటువంటిది కాదు. ఒక చిత్రాన్ని చూడగానే దాంట్లో భావాన్ని తన మనసులో ఏముందో అది మనందరికీ కూడా వ్యక్తపరిచేటట్టుగా ఆ పుస్తకాన్ని రాయడం. అందులో కేవలం ఒక భక్తుల గురించే కాకుండా, ఒక దేవుడి గురించే కాకుండా, ఒక చిన్న పిల్లవాడి గురించే కాకుండా, ఒక ముసలివాడి గురించే కాకుండా, ఒక వస్తువు గురించి కాకుండా అనేక రకమైన చిత్రాలన్నింటి మన కళ్ళకి ఏవైతే కనిపిస్తున్నాయో వాటన్నింటినీ కూడా అర్థం పెట్టి చూసి దాంట్లో ఉండేటువంటి విచిత్రమైనటువంటి కథని ఒక కథలా, ఒక కవితలా రాసి మనకు అందరికి అందించి, అంటే ఒక ఎప్పుడు ఈ రోజు మనం ఫ్యాన్ చూడగానే ఆ ఫ్యాన్ గురించి అంటే ఆ ఫ్యాన్ గురించి అంటే ఆ ఏపీలో ఫ్యాన్ ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ కాదు, ఇక్కడ మనం తిరిగేటువంటి ఫ్యాన్. కాబట్టి ఆ ఫ్యాన్ గురించి కానీ లేకపోతే ఒక ముసలివాడి గురించి, ఏ కరోనా గురించి, ఏ ప్రతి వస్తువు గురించి కూడా ఏ చూసినా కూడా ఆ యొక్క దాని యొక్క కథని మనకి చిత్రంగా చక్కగా విచిత్రంగా మనకి మనసులో అతుక్కునేటట్టుగా చేసి పుస్తకం. కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను. ఈ పుస్తకంలో కూడా ఉండేటువంటి అన్ని కూడా మీరు అందరికి చదివి ఆనందించి ఆవిడకి ఇంకా ఎంతో ఫ్యూచర్ లో కూడా సహకరించి మీరు అందరూ కూడా ఇదే విధంగా మీ యొక్క గురుభక్తిని చూపడమే కాకుండా ఆవిడ చెప్పినవన్నీ నేర్చుకొని మీరు కూడా ఒక్కొక్క గురువుగా, అంటే గురువు అనేటువంటిది అంటే పదం అనేటువంటిది వాడట్లేదు మనం,
మీరు ఒక 10 మంది తయారు చేయండి, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఒక 10 మంది తయారు చేస్తారు. అప్పుడు ఈ యొక్క ఆనందాన్ని మీరు ఎలా పంచుకుంటారో మీకే తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ప్రతి వాళ్ళు కూడా ఆవిడ ఏం చెప్తున్నారు అది మీరు అందరికీ చెప్పండి, ఇంకో వాళ్ళకి 10 మందికి చెప్పారు. ఆ విధంగా చేసి ఈ యొక్క పరంపరని మీరు ముందర తీసుకునే బాధ్యతని మీరు స్వీకరిస్తున్నారు. ఒకసారి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశం తెలియని కార్యకర్తలకి అందరూ కూడా ఆ పాలనకి ఆశిస్తున్న దాన్ని ఆధ్యాత్మిక మార్గంలో భక్తులను ప్రోత్సాహపరుస్తూ ఆధ్యాత్మిక బాటలో ఎందరినో ముందుకు నడిపిస్తున్న బ్రహ్మచారి శ్రీ ప్రసన్న చైతన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామచంద్రుడి కన్న శరణ్యుడెవరు, రామనామము కంటి తారకముదేవి, రామభక్తిని నిన్ను సామ్రాజ్యమేది, జయము సెలవిండవు రామ భక్తులారా, జయము సెలవిండవు అమ్మ భక్తులారా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపరం, మంత్రమూలం గురోవాచం, మోక్షమూలం గురోకృపః, మోక్షమూలం గురోకృపః, మోక్షమూలం గురోకృపః. అమ్మ సేవలు ఆత్మీయ బంధువులు, అదేవిధంగా శ్రీ విద్యార్థుల భక్తమాజ స్థాపకులు మా అన్నయ్య గారైన శ్రీహరి గారికి, మా ఊరి విద్యార్థి గారికి ప్రత్యేకంగా చేసి నమస్కారం చేస్తున్నాను. ఎంతో చాలా ఆనందంగా ఉంది. ఈ వాతావరణం తెలంగానే అమ్మయ్య సర్వం బొమ్మాయి చేతి కలుపు సర్వం అమ్మాయి చేతి కనిపిస్తుంది. అందరిలో ఆ అమ్మ సౌకర్యంగా భావించుకోలేదు. అందరూ కూడా నాకు తెలుసు సౌందర్యహరి, సేవాహరి, ఆనందహరి, ఇంకా అనేక విషయాలు మన విద్యార్థుల ద్వారా తెలుసుకొని నేర్చుకొని ఎంతో పెద్ద ఆనందంగా కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు విషయం ఏంటంటే విశాఖ దర్శనాన్ని ఇప్పుడు ఆలోచన చేస్తాను. ఇప్పుడే శ్రీహరిగా చెప్పారు, విశాఖ గారు ఏ విధంగా వచ్చేది కూడా సోపు పత్రికలు ఉంటుంది. ఒక ఫ్యాన్ ఏర్పడ్డా, ఒక కుర్చీ ఏర్పడ్డా, ఒక టీవీ ఏర్పడ్డా, ఒక పుట్టలు ఏర్పడ్డా, లేకపోతే ఒక భవనం ఏర్పడ్డా, లేదా అమ్మవారు ఈశ్వరుడు ఏర్పడ్డా, ఆ యొక్క భావన చాలా ఎంతో విశేషమైంది. నేను ఈ మొత్తం తన మొత్తం కూడా నేను ఆనంద చాలా జరిగింది. ఎందుకంటే ఒక చిన్న చిత్రం చేసి నేను చిత్రంగా రాయటం నేను పరిస్థితులు చేయలేదు. ఎందుకంటే మనకు భావం కాదు, చూడండి ఇదేముంది, ఇది ఫ్యానే కదా, ఇదే ఉంది ఫోటో కదా అనిపించింది. కానీ అంతగా వర్ణం చేసి ప్రతి అక్షరాన్ని కూడా అక్షరాలు ఆధారిస్తున్నట్టుగా చెప్పారు. ఈ విద్యార్థుల గారు పరిపూర్ణంగా అక్షరాలు చేశారు. ఎందుకు పూర్తి లేదు, ఎందుకంటే ఈరోజున ఈ యొక్క విశేషమైన ఉచితమైన వారి పోరాట సేవలే నాకు దాదాపుగా ఒక 40 ఏళ్ళకి సత్యం అడుగుతాను. అంత ఆసక్తిలో ఓడేస్తున్నారు, నన్ను కూడా ఓడిపించారు. ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక ప్రతిభావం ఉండేటటువంటి కారణం ఇక్కడే. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఆనందాన్ని మాట్లాడలేదు, కేవలం అమలు చేస్తున్నాను. అది ఏమంటారు సార్? హలో, వైశాఖ మాస ప్రాముఖ్యత ఏమిటంటే శుక్లపక్ష పంచమి జగద్గురువులైన శ్రీ శంకరాచార్య వారి జయంతి. అదే రోజు శ్రీ రామానుజాచార్య వారి జయంతి కూడా. వైశాఖ పౌర్ణమి నాడు అన్నమాచార్య వారి జయంతి, వైశాఖ కృష్ణ దశమి నాడు కన్ను జయంతి. ఈ మహాగురువులందరూ
ఈ మాసంలోనే జన్మించారు. అలాంటి ఈ మాసంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. వారి ఆశీస్సులు పొందుతూ వారి విచారణలు స్మరించుకున్నామా? శ్రీమతి రంజి గారు కుమారి హంసిని గురుచరణాన్ని పాట పాడవలసిందిగా కోరుతున్నాను. గురు చరణములను విడువకు మనసా, గురు చరణములను విడువకు మనసా, పరమాత్ముని ప్రతిరూపంబగు శ్రీ గురు చరణములను విడువకు మనసా, పరమాత్ముని ప్రతిరూపంబగు శ్రీ గురు చరణములను పరమత్వమును పరమార్థమును పరతత్వమును పరమార్థమును పరతత్వమును పరమార్థమును కరుతత్వమును పరమార్థమును కరుణతో మరి మరి బోధించే, కరుణతో మరి మరి బోధించే సద్గురు చరణములను విడువకు మనసా, పరమాత్ముని ప్రతిరూపంబగు శ్రీ గురు చరణములను పవనసుతుడు రవి సన్నిధి నిలిచి చదువుల సారము మేళలేరా, రవి కుల తిలకుడి గాత్రియుంకర పల అతి పల దివ్యలనే చేకార యాదవ కుల దీపము, యాదవ కుల దీపము సాందీపుని చేరి వినయముతో సేవించెనుగా, యాదవేరి వినయముతో సేవించెనుగా, పాండవ మాధ్యముడైన నరునికి కీర్తను బోధించితానే జగద్గురువు కాలేదా, అవని శంకరయతి హరుడే జగద్గురువు గాయ సమంతలే, ప్రవిమలమతి అవతారదయుడు శ్రీరామకృష్ణ చేయించెనుగాదా, గురు చరణములను విడువకు మనసా, గురు చరణములను విడువకు మనసా, పరమాత్ముని ప్రతిరూపంబగు శ్రీ గురు చరణములను. హలో అండి, అందరికీ నమస్కారం అండి. శ్రీ బాలాంతరం వెంకటరమణ గారు తూర్పుగోదావరి జిల్లా బాలాంతరం గ్రామంలో ఫిబ్రవరి 1950లో జన్మించారు. తండ్రి గారి పేరు శ్రీ బాలాంతరపు సూర్యనారాయణరావు గారు, తల్లి గారు శ్రీమతి లక్ష్మీ నరసమ్మ. శ్రీ బాలాంతరపు వెంకటరమణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, క్రీడాకారులు, కళాకారులు, సాహితీవేత్త. వీరికి సంగీత సాహిత్యాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తెలుగు భాష అన్నా తెలుగు పద్యం అన్నా వీరికి మిక్కిలి మక్కువ. భారతదేశంలో పలు నగరాల్లోనూ మధ్య ప్రాచ్య దేశాలు, ఈజిప్ట్, యూరప్, అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలు పర్యటించారు. ఏ దేశం ఏదినా, ఎందుకు కాలినా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు పద్యం యొక్క మాధుర్యాన్ని కొనియాడుతూ ఉంటారు. జూలై 4, 6, 2014లో అట్లాంటా నగరంలో జరిగిన నాటా సభల్లో పాల్గొన్నారు. అక్కడ వీరి ప్రథమ రచన తెలుగు పద్య మధుమలు
అనే పద్య సంకలన గ్రంథం వెలువడింది. ఇది తెలుగు అకాడమీ వారి ప్రచురణ. వంబూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు హైదరాబాద్ 2006, 2007, హ్యూస్టన్ అమెరికా 2012, సింగపూర్ మలేషియా 2017లో నగరాల్లో నిర్వహించిన 3 ప్రపంచ తెలుగు సాహిత్య సభలలో 2023 జూలై 1-2 డాలస్ నగరంలో నిర్వహించిన నాటా సభలలో గౌరవ అతిథిగాను 2023 జూలై 9, 10, 11 తేదీలలో ఫిలడెల్ఫియా నగరంలో జరిగిన తానా సభలలోనూ పాల్గొని పలు ప్రసంగాలు చేశారు. నేటి యువతకు, భావితరాలకు తెలుగు భాష యొక్క ఔన్నత్యం మరియు మాధుర్యం అందజేయాలనే ఉద్దేశంతో వెంకటరమణ గారు ప్రాచీన తెలుగు సాహిత్యం మీద కృషి చేస్తున్నారు. ఈ కృషిలో భాగంగా ఇంతవరకు 10 పుస్తకాలు ప్రచురించారు. అవి తెలుగు పద్య మధురిమలు, తెలుగు పంచమహాకావ్యాలుగా ప్రసిద్ధి చెందిన మనుచరిత్రము, పారిజాతాపహరణము, పాండురంగ మహత్యము, వసు చరిత్రము, ఆముక్త మాల్యద, నాచన సోమనాథుని, ఉత్తర హరివంశము, పింగళి సూరన గారి రాఘవ పాండవీయము, దూర్జటి మహాకవి శ్రీ కాళహస్తి మహత్యము, శృంగార నైషధము, పరిచయము, వీటికి అందరికీ అర్థమయ్యే సరళి రీతిలో పరిచయ గ్రంథాలు రాసి ప్రచురించి తెలుగు భాషామ తల్లిని సేవించుకుంటున్నారు. ఈ పింగళి సూరన విరచిత కళాపూర్ణోదయము, పరిచయము వీరి 11వ రచన. ప్రాచీన సాహిత్యానికి బాలాంతరపు వెంకటరమణ గారు చేస్తున్న కృషిని గుర్తించి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు 2019 సంవత్సరానికి బండ సుబ్రహ్మణ్యం కీర్తి పురస్కారాన్ని 22/9/2022 ప్రదానం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి మాన్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు మరియు ఇతర ప్రముఖుల చేత ప్రశంసలు పొందారు. వెంకటరమణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నేను ఇక్కడ ఎక్కువ ప్రసంగించడానికి రాలేదమ్మా. మీరందరి యొక్క గురు భక్తి ఆ తప్పక అభివృద్ధి చూడడానికి వచ్చాయని కళారాజు ఆనందిస్తున్నాను. మీరందరి ప్రార్థన చేయడం కూడా గుర్తుకుంటాం. చాలా చక్కగా చేయడం పడలేదు. నాకు ప్రత్యేకించి నేను ఉపయోగించవలసిన ఏం లేదు. నేను ఈ పుణ్యకథను చేస్తున్న మాధవ సేవ, మానవ సేవ, ఇంతమంది శిక్ష బృందాన్ని యొక్క ప్రథమ పొందిన ఒక గురు స్థానంలో నేను పొందిన సంపాదించున్నాను. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. ఇది ఎందుకు నేను చేసే మనవి, ముఖ్యంగా ఎక్కువ మంది స్త్రీ పుట్టులే కనిపిస్తున్నారు, మగవాళ్ళు ఎక్కువ కనపడలేదు. కారణం నాకు తెలియదు. అయితే నా విన్నపం ఏం లేదు. ఇప్పుడు ఆంగ్ల భాష దానిలో పడిపోయి మన తెలుగు భాషను మనము అభివృద్ధి చేసుకుంటున్నాము. మన తెలుగుని మనం తెలుగు నేర్చుకోవాలి. మీలో అందరికీ చాలా మంది తెలుగు ఏడాదిలో వచ్చే ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఎంతమందికి వస్తుంది, మనం అందరూ ఎవరు గుండెల మీద చేసుకుని మనం అందరం పరిశీలించాలి. ఇప్పుడు మన పిల్లలకి కూడా నేర్పించే బాధ్యత కూడా మనకి. ఎందుకంటే మనకు ఉన్న భాష చాలా చక్కటి అమృతమయమైన భాష. ఎంతోమంది మనకి కవులు గొప్ప గణిని అందించిపోయారు. ఈ గణిని మనం పరిరక్షించుకుని మన భావించడానికి అందించాల్సిన బాధ్యత మనం పెట్టింది. ఆ బాధ్యత ముఖ్యంగా మాతృమూర్తం లేదండి. తల్లి మొదటి బురద పెట్టిన తల్లి మొదలు చేతదండ మొత్తం చెంగల్ పోదంట అని నేర్పిస్తే పిల్లలు అదే పడతారు. చేతులు చెంచులు చూపిస్తారంటే అదే పడతారు. నువ్వుంటావా నువ్వుంటావా మామ పిల్లలు అదే పడతారు. కాబట్టి వ్యాపవలసిన బాధ్యత 1900 మాతృమూర్తంలో ఏంటమ్మా, ముఖ్యంగా చేసేది. ఒక 40-50 సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రతి ఇంట్లో చంద్రబాబులు, బాలకృష్ణులు, యువలు
అని చదువుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు తాతయ్య అమ్మమ్మలు నాన్నమ్మలు ఒకటి ధరలు కూడా అని చెప్తుండేవారు. వాళ్ళ దగ్గరైతే చిన్నవాళ్ళకైతే పిల్లలు చదువుతుంది కదా. ఈ దీపావళి సంచిక ఇలాంటి ప్రత్యేక సంచికలు వచ్చినప్పుడు ఇంకొందరు సంవత్సరం సంచికలు వచ్చేవి అన్ని ఎలా చదువుకునేవాళ్ళో చాలా మందికి అనుభవంగా ఉంటుంది. ఈ 50 సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందో మనం చూసాం. ప్రచురణ సంస్థలు కూడా మూతపడ్డాయి చంద్రబాబు లేక. అప్పటి కాలంలో పండుగలన్నీ చక్కగా చేసుకునేవాళ్ళు. పండుగ వాతావరణం పల్లెల్లోనూ పట్టణాల్లోనూ అన్ని చోట్ల చాలా ఎందుకు పండుగలో ఉండేది. కొత్తలాగా ఆడపిల్లలు చక్కగా పట్టు వేసుకున్న మొక్కలు కూడా తెలుసుకుని చక్కగా పండుగ అంటే పండుగ వాతావరణం కూడా కనపడడం మానేసింది. అంటే భాషకి సంస్కృతికి సంబంధం ఉంది. భాష క్షీణిస్తే సంస్కృతి క్షీణిస్తాం. మనం వెళ్ళకుండా మనం చూస్తున్నాం. దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన తెలుగు జాతికి ఒక అస్తిత్వం ఉంది, ఒక సంస్కృతి మనకు ఉంది. దీన్ని మనం పరిరక్షించుకోవాలి. పరిరక్షించుకోవాలంటే భాషను ముఖ్యంగా పరిరక్షించుకోవాలి. దానివల్లనే మన సంస్కృతి కూడా. భాష యొక్క ప్రధాన ఉద్దేశం జాతి యొక్క నాగరికత, తెలిసిన సంస్కృతి భావితరాలకు అందించడమే భాష యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ముఖ్యంగా మనం భాషని పరిరక్షిస్తే సంస్కృతి పరిరక్షణ మీరు ఎక్కువ ప్రసంగించమని కోరుకుంటే మాత్రం ముఖ్యంగా మీరందరూ మీ బాధ్యత అందరూ నిర్వర్తించి ఈ పిల్లలను నేర్పించండి, చదివించండి. ఇప్పుడు మన పిల్లలకి తెలుగు చదవడం రాకపోతే పొద్దున మన తల్లి పిల్లలు కన్నా వాళ్ళు ఏం నేర్పిస్తారు? రాష్ట్ర చచ్చిపోతుంది కదా, స్క్రిప్ట్ చచ్చిపోతుంది. ఇక్కడ ముఖ భాషలో పడుతుంది. ఇంత గొప్ప భాషకి ఆ దృష్టికి దాని బాధ్యత మాత్రం ఉంటుంది. చెప్తూ నేను దగ్గర సభ తీసుకుంటున్నాను. మాకు అవకాశం అవుతుంది. విద్యాన్న ట్రస్ట్ మెంబర్ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి వచ్చిన కృష్ణమోహన్ స్టేజ్ మీదకి వచ్చి ఈ సందర్భంగా 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాతృమూర్తులందరికీ నమస్కారం. వేదికలందరికీ నమస్కారం. నేను వారి గురించి చెప్పడానికి నా వ్యక్తి పెద్ద విషయాలు లేవు. నాకు వారితో పరిచయం గత 30 సంవత్సరాలుగా ఉంది. ఈ పుస్తకాలు అనే పుస్తకానికి అసలు ఫస్ట్ నామోదయం చూస్తే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే దాంట్లోనే ఉంది అసలు భావం. పుస్తకాల కనిపించిన ప్రతి వస్తువు మీద ఆవిడ కలిగిన భావాన్ని చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేంతటి చిన్న చిన్న పదజాలతో ఆవిడ వర్ణించిన రీతి చాలా అందంగా కూడా ఉంటుంది. ఒక సమయంలో ఆవిడ రాసిన కవితలు నాకు పంపినప్పుడుగా ఈ ఎలా ఉన్నాయి, నేను ఇంకా కొద్దిగా గ్రామీణంగా రాస్తే ఎలా ఉంటుంది, నేర్చుకుని నాకు రాకపోతే నేర్చుకుని రాస్తాను అడిగాడు. అమ్మా నువ్వు రాసిన కవితలు అసలు తెలుగు చదవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో చాలా సుమారుగా చిన్న చిన్న పదాలతో మనం రాసి వ్యక్తికి అర్థమయ్యేట్టుగా చాలా బాగుంటాయి. ఇంతకన్నా గ్రామీణంగా రాస్తే కొద్దిగా కష్టంగా ఉంటుంది. నాకైతే చాలా బాగుంది, ఇంతకన్నా మార్చు చాలా బాగుంటుంది అన్నాను. మరి ఏమంటున్నారో తర్వాత చాలా బాగా చెప్పగలిగాము. అలాగే అంటున్నారు. ఏమనుకుంటే ఆవిడ రాసే కవిత చూస్తే ఏదైనా చిన్న ఫోటో ఏదైనా నాకు కనిపించి ఏదైనా ఒక ఫోటో పంపిస్తే దాని నాకు తిరిగి అనే కవిత వచ్చేసేది. ఏది పంపిస్తారు ఇది అది అనేది లేదు. అసలు దానికి ఒక కవిలోనే రాస్తారు, ఈ విధంగా రాస్తారు అనేది అది కనిపించిన ప్రతి దానివల్ల ఆవిడ యొక్క భావాన్ని ఆ విధంగా వ్యక్తీకరించడం అనేది సహజంగా మాట్లాడింది. ఏదో ప్రతి వ్యక్తి ఏదో రాస్తారు ఒక అన్ని రకాల మన పుస్తకం మన కంటిగా చూసిన పుస్తకాలు రాయడం అనేది చాలా గొప్పగా విషయం. అది మన సరళమైన భాష రాయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా ఆనందం.
మీరందరూ శిష్యులుగా వారికి ఈ పుస్తకాన్ని అసలు అంకితం చేయడం అనేది మీరు చేస్తున్న దృష్టం. ఈ సభలో నేను భాగంగా నా అదృష్టం. చాలా సంతోషం. మీ యొక్క గురు శిష్యుల అనుభవం ఎలా కొనసాగాలి అంటే సహజంగా గురు శిష్యులు అంటే గురువు చెప్పిన శిష్యులతో ఉంటారని కాకుండా మన సమకాలీన పరిస్థితుల ప్రకారం హాయిగా అందరూ కలిసి ఒకే తరాలు ఇల్లు పెద్దవాళ్ళే ఒకే తరాలు కనిపించినప్పటికీ ఆ అనుభవం మనకు చాలా గొప్పది. చాలా మంచిది. ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా చక్కగా రకరకాల పనులు వినిపిస్తున్నాయి. హలో, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరికీ పాదాభివందనాలు. సౌమ్య ఏదైతే చెప్పారో దానికి ఉదాహరణ నిజమే నాకు పంపించింది. ఏది కనిపించినా దాని గురించి చెప్పేసి అంటారు కదా, ఏ గొప్ప కనిపించింది అందుకు సింపుల్ ఉదాహరణ నేను నాకు పంపించింది చెప్తాను. అంటే సెల్ ఫోన్ కి పిల్లలు పెద్దలు అందరూ ఎలా దాంట్లో మునిగిపోయారనే దానికి ఒక బొమ్మ ప్లస్ నేటి పిల్లలు సెల్గా మునిగి బయటకు రాలేకపోతున్నారు. ఒక క్షణం ఆలోచించండి అని ఇచ్చే ముందు. ఈ చిత్రానికి అర్థం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు అంటూనే హరిలో చిన్నారి చిరుత పలుకుల చిరుత ప్రాయం నుండి చూపు నిలపగా శక్తి లేని మునిగి వయసు వరకు చరవాణి జిలుగు వెలుగుల సంద్రాన మునిగి భావి జీవితాల బంగారు బాటను బుద్ధిపాటు చేసుకోవచ్చు. వికృత పోకడల మత్తులో విభజిస్తున్న మానవాడిని బాగు చేయటకు ఇళ్లలో ఏదే ఔషధం ఈశ్వరానుగ్రహము పరిహారం. సెల్ ఫోన్ కి అందరూ మునిగిపోతున్నారు, ఇంకా అడిక్ట్ అయిపోయారు అన్నమాట. పిల్లలు పెద్దలు వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు, వయోభేదం లేదు, లింగభేదం లేదు. ప్రతి ఒక్కరికి నా చేతులు ఉంటుంది కదా, అందరూ ఒకటి అది చదవగలిగాను. అట్లా అందరూ దానికి దాసోహం అయిపోతున్నాము. అందులో నుంచి బయటపడాలంటే నిజంగానే ఈశ్వర అనుగ్రహము మనలో పరివర్తన రావాలి. అది ఆమె రాసిన కవిత. అట్లాగే ఏది కనిపించినా ఎట్లా కనిపించినా, చిన్నదైనా పెద్దదైనా మనుషులైనా వస్తువులైనా ఏదైనా దాని మీద భావస్పందన అంత భావయుతంగా మధురంగా అట్లా ఉంటుంది. ఒకసారి పండర్పూర్లో మేడం కలిసి ఉండడం జరిగింది. ఆ రోజు ఏది కనపడుతుంది అనేది చెప్తూనే ఉందన్నమాట కవితలు. కాబట్టి తనకి ఇంకా ఇంకా రాసే శక్తిని భగవంతుడు అనుగ్రహించాలని, ఇంకా ఇటువంటి ఎన్నో శతకాలు, ఒక 100కి 1 బుక్కులాగా ఎన్నో శతకాలు రావాలని భగవంతుడు మనస్ఫూర్తిగా రామకృష్ణ ఇప్పుడు మాట్లాడినటువంటి వక్తలు ముగ్గురు కూడా సుజాకర్ గారు, అంతకుముందు మాట్లాడినటువంటి బ్రహ్మచారి ప్రసన్న చైతన్య, అలాగే బ్రహ్మచారి సౌమ్య చైతన్య నుంచి కృష్ణమోహన్ మారాడు. లేకపోతే కృష్ణమోహన్ బ్రహ్మచారి చైతన్యకి అయ్యి మళ్ళీ కృష్ణమోహన్గా అయ్యాడు. అంటే కృష్ణమోహన్ అంటే ఇప్పుడు వచ్చి మాట్లాడిన ఆయన పేరు బ్రహ్మచారి సౌమ్య చైతన్య, బ్రహ్మచారి ప్రసన్న చైతన్య. వీళ్ళిద్దరు, మేమిద్దరము, ఆవిడ, మేము 5గురు కూడా, 4గురు కూడా మేము ఒక స్వామీజీ దగ్గర ఆశ్రమంలో దాదాపు 10 సంవత్సరాలు వారి యొక్క భిక్షను తీసుకొని, వారి యొక్క జ్ఞానాన్ని తీసుకొని, వారు ఇచ్చినటువంటి ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు మాలో ఏమాత్రం కొంచెం ఉన్నా కూడా అందరికీ పంచిపెడుతున్నాం. వారి యొక్క సేవా కార్యక్రమాన్ని చూసి మీరు కూడా ఈరోజు సేవ చేస్తున్నాం. కాబట్టి ఈ గురు పరంపర అనేటువంటిది నేను చెప్పాను చూసారా, అంటే మనం గురువు అంటే కూర్చొని వాటి దర్శనం తీసుకొని బట్టలు తీసుకొని లేకపోతే పూజలు తీసుకోవడం కాదు. వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం 10 మందికి పంచిపెట్టి వారు మనం తయారు చేస్తే, నేను మిమ్మల్ని తప్పదు అనుకుంటే ఆవిడ అందరినీ చేస్తే ఈ విధంగా గురు పరంపర వెళ్ళాలి. అందుకోసం చెప్పేసి ఒక గురు పరంపర నుంచి వచ్చినటువంటి
ఈ యొక్క ఐదుగురు కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సభలో వారిని కోరాను. వారు చక్కగా వచ్చి మాట్లాడారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. తర్వాత కార్యక్రమాన్ని సాగించాలని సందర్భంగా 4 మాటలు మాట్లాడవలసిందిగా లైఫ్ కంట్రోల్ కూడా పేరు శ్రీధరరావు అనే నా గురువు స్వామీజీ. ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. 1వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మేము కలిసి పెరిగాము కాకినాడలో. ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు ఒకే హై స్కూల్, ఒకే సైకిల్ మీద ఇద్దరు వెళ్ళేవాళ్ళం. తర్వాత మా కటింగ్లో ఆడుకునేవాళ్ళం. ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఇద్దరికి భక్తిభావం ఉంది. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు గుడి కనిపిస్తే పద గుడికి గుడిలో వెళ్ళాలని తీసుకెళ్ళి అప్పటి వ్యక్తి అంత భావం ఉంది. అలా బాగా మాట్లాడేది. ఈజ్ మై రిలేటివ్, ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. అందరూ మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాం కాకినాడలో. అండ్ సీనియర్ రావు గురించి చెప్పాలంటే ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్రికెటర్. ఈజ్ ఎ ఫాస్ట్ బౌలర్. ఈజ్ రైట్ క్రికెట్ ఆల్సో, క్రికెట్ మ్యాచ్. And all the best. Valantra Venkatramma, whom I know him very all the best. Thank you very much for giving the opportunity. Thank you very much. సహస్ర శ్రీచక్ర పీఠ స్థాపిత శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానమందిర వ్యవస్థాపకులైన శ్రీయానంద శ్రీధర్ శర్మ గారు ఇచ్చేశారు. వీరు శ్రీవిద్య ఉపాసకులు. ఎందరో భక్తులను, ఎందరో శిష్యులను శ్రీ విద్యా ఉపాసనలో వీరు తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రంగాచార్యులు వరప్రసాద్ గారు స్టేజ్ మీద వచ్చి శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులను పుష్పమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సర్వచైతన్య రూపాంతం ఆత్యాం విఖ్యాంతరేణి ఈ జగత్తులో ఉన్న చైతన్యం అంతా కూడా ముందులో ఆ అమ్మవారి రూపంగా గోచరిస్తోంది. దాంతో పాటుగా సభమైన ఉన్నటువంటి వాళ్ళని సాక్షాత్తు ఆ పరమేశ్వరి స్వరూపులుగా మనకు గోచరిస్తున్న వాళ్ళకు అందరికీ కూడా పాదాలను చేసి మీలో ఉన్న చైతన్యాన్ని, ఆ చైతన్య శక్తికి కూడా పాదనమస్కారం చేస్తూ ఈ అవకాశం అందరికీ మరొకసారి అమ్మవారి తరఫున ఆశపూర్వకంగా చిన్నవారికి నమస్కారం చేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఎవరి ముఖంలో ఏ వచ్చేస్తుందో ఏదుందో వాళ్ళు చేసే పనులు బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. అంటే మనలో ఒక చైతన్యం పైకి ఉడికి వస్తూ ఉన్నప్పుడు అది ఎలా తెలుస్తుంది అంటే మన ముఖంలో తెలుస్తూ ఉంటుంది. విషాదాధికారి కళ్ళలో తెలుస్తుంది, అందుకే విషాద అర్థం చేయలేదు. ఆ కళ్ళే కాదండి, ఆ కళ్ళలో నుంచి మనసులో మనకి విశాలమైనటువంటి యొక్క భావ, ఆ భావపరంగా ఎల్లుండి వస్తూ ఉంటాయి. వారు నాకు గత 14 సంవత్సరాల పరిచయంకు పరిచయం. వారు సాక్షాత్తు నాకు అమ్మవారి స్వరూపం. ఎందుకంటే
నేను మొదలెట్టింది చిన్న పీఠం, కానీ అది మన పీఠం అని అనుకుని ఏ కార్యక్రమం ఉన్నా కూడా శిష్యులు అందరూ కూడా మా పీఠానికి ఏదో అమ్మవారి సేవలో ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆనందమైన విషయం ఏంటంటే ఈరోజు మేము మొన్న పుస్తకం పూర్తి చేస్తున్నాం. ఆ సందర్భంగా సహస్ర సువాసిని పూర్తి చేశారు. ఆ పూజలో అమ్మవారు సమర్పించిన చీరలు ఏవైతే ఉన్నాయో 1000 మందికి, ఇక్కడ 90% మంది అమ్మవారు కట్టుకొని ఉండడం అది అమ్మవారి ఆశీర్వాదంలో జ్ఞాన స్వరూపంగా తెలుగుతూ మాకు దర్శనం అనేది సాక్షాత్ అమ్మవారు ఇక్కడ నెలకొని ఉంది. ఆ శ్రీరామచంద్రుడితో పాటుగా అని భావిస్తూ విశాలాక్షి గారి మాటలు చాలా విన్నాం. కానీ బతకం ఉండడం అనేది ఇది మొదటిసారి. అప్పుడెప్పుడో వాట్సాప్ పెడుతూ ఉండేవాడు ఏదో ఒక చిన్న కవిత. అంతవరకే చెప్తే హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియా వరకు, పర్వతాల నుండి వీటి వరకు వాళ్ళ పిల్లలు చిన్ననాటి నుండి ఎదిగి తెగటి పడుతున్న ఆత్మహత్య విషయాలన్నీ కూడా చిన్న చిన్న కవితలుగా భావసారాలు భావతరంగా లోపాలకు వచ్చాయి. విశాలంగా రాలని పుస్తకంలో నిర్దేశితమయ్యాయి. అందులో కొన్ని అంటే ఆధ్యాత్మికమే కాకుండా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నా కూడా సామాజికమైనటువంటి విషయాలను కూడా ఆవిడని కదిలించి లోపలించి భావప్రయాత్మ వచ్చి విచారాలుగా కుంపరులుగా మంచు కుంపరులుగా రాని ఆ పుస్తకంలో అక్షరాలుగా పడ్డాయని భావిస్తూ ఉన్నాను. ఈ మోదరికి చేసుకుంటే గుర్తుడు పోతుంది, ఈ మోదరికి చేసుకుంటే గుర్తుడు పోతుంది. అది కనిపించకుండా ఉండడానికి నేను వేస్తున్నాను అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే అమ్మవారు శివుడికి సేవ చేయాలని సంకల్పం, ఎప్పుడు ఆ సేవలో ఉండాలి. ఆశీర్వచనంలో అమ్మవారికి పాపం చేయలేకపోతాము. ఇంతేనండి, అమ్మవారు బిజీ. అంటే ఆవిడ పూజలు అర్థంతో ఆవిడ బిజీగా ఉన్నారు. వచ్చే కూర్చున్న సామాజికంగా చక్కగా మాట్లాడుకుందాం మనసు విప్పి అనుకుంటే రానే వచ్చింది కార్తీక మాసం అనే విషయాన్ని కవితలు నేను కవిని కాదు కాబట్టి వారు రాసిన అక్షుబుద్ధిని నేను చెప్పలేకపోవచ్చు. దాంట్లో ఒక భావాన్ని మాత్రం నేను గ్రహించగలిగాను. అలాగే మా సహస్ర రాజరాజేశ్వరి అమ్మవారి గురించి మాట్లాడుతూ రాస్తూ గులాబీల బాధ, గులాబీ పూలతో అక్షర చేసిన పెట్టి గులాబీల బాధ, ఆ గులాబీతో అలంకరించిన అమ్మవారి యొక్క తేజస్సు అన్ని కూడా వర్ణిస్తూ చక్కని రచనాశయంతో అందించడం జరిగింది. అంతేకాకుండా నిన్న వారు చేసిన ఆధ్యాత్మిక సేవలో ప్రధానంగా పండరీపురం పాదయాత్ర చేసి పండరనాథుల దగ్గర సన్నిధిలో మన తెలుగు వారిని తెలుగు భోజనం పెట్టడానికి వారు చేసిన కృషి అనగట్టమైనది. దానందరూ కూడా మనం కూడా వారి శిష్యులుగా వారి అందుకు వ్యక్తులుగా ఉండి ఆత్మబంధువులుగా మనం సదా ఆ విషయాన్ని మర్చిపోకుండా వారి సేవలో మనం భాగస్వాములు అవ్వడానికి ప్రయత్నం చేయాలని మీ అందరితో పాటు మీ అందరూ చేస్తూగా మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను. శ్రీరావు గారు వారు 2వ పుస్తకం 3 పుస్తకాలు రాసినట్టున్నారు. అది పాండవాన్ని విశేషంగా రాశారు. పాండవాన్ని అక్షరాన్ని గానం రాశారు. పాండవుల యాత్ర, పండరీపురం యాత్ర, హైదరాబాద్ మల్కాజ్గిరి నుండి పండరీపురం వరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మవారి మీద ఒక పుస్తకంగా రాశారు. ఆ పుస్తకం కవర్ పై డిజైన్ చేసే అవకాశం నాకు రావడం నేను ఆ పండరీనాథ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందినవాడిగా భావిస్తూ ఉన్నాను. అంటే ఇందాక చైతన్యము అన్ని వైపులా ఉంది, అంతటా నిండి ఉంది.
అందరిలో ఉంది, అందరిలో ఏదో ప్రత్యేకత కూడుకుని ఉంది. నాకు ఉపాసన అమ్మవారికి చైతన్యమైంది. వారికి అన్నదానం చేసేటువంటి శక్తి ఆ భగవత్ స్వరూపం వారి చైతన్యంగా ఉంది. దాన్నే మనం లక్ష్మి అనగానే డబ్బు అనుకుంటాం. లక్ష్మి అనగానే మనకు ఉత్పత్తి ఏంటంటే డబ్బు, ధనం, మనకు వైభవం అనే బాగా ఎక్కువగా ఉంటుంది మనకు. కానీ లక్ష్మి అంటే మనలో ఒక విశేషమైన లక్షణము, విశేషమైన లక్షణమే లక్ష్మి అని భావన చేయాలి. రాయడం వారి లక్ష్మి ఇంతమంది శిష్యులకు సౌందర్యలహరి, శివానందలహరి, నారాయణీయం ఇటువంటి కాకుండా ఆ భగవత్ సంబంధమైన విషయాలను ఇక్కడ కనిపించకపోతే నేను అనుకుంటే 10% 90% ఇప్పుడున్న వాళ్ళ శిష్యులు ఆవిడ శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు. నేను సమయం ఎక్కడ తీసుకుంటున్నానో తొందరగా అనిపిస్తాను. కాబట్టి ఇంతమంది అమ్మవారి వైపు ఆగడానికి, అమ్మవారి బదులు చేస్తూ పాటలు పాడుతూ ఉండడానికి చేస్తున్న అమ్మ ఆవిడ సాక్షాత్తు విశాలాది స్వరూపంగా ఉన్నటువంటి ఆవిడ మనందరి విశాలమైనటువంటి ఊరితో మనందరినీ అమ్మవారి వైపు నడిపిస్తూ ఉంది. కాబట్టి వారికి మనందరం కూడా ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటూ శిష్య పరంపరను కొనసాగించాలని కోరుకుంటూ, తర్వాత శ్రీనివాసరావు గారు ఇలా చెప్పినట్టుగా వాళ్ళు ఎన్నో ఉద్యోగాలు అడుగుగా రైల్వేలు పనిచేశారు. రైల్వేలు పని రిటైర్ అయినారు. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని అమ్మ భగవంతులు ఇచ్చినట్టు ప్రత్యేకత వాళ్ళు కోరుకుంటుంది కాదు. నేను ఇక్కడ కాదు, నేను కోరుకుంటుంది కాదండి. మనం అందరూ ఇక్కడ ఉండగలిగాము ఈ క్షణంలో ఉంటారు భగవంతుని నిర్ణయం, భగవత్ నిర్ణయం. కాబట్టి ఆ భగవంతుని ఆటల్లో నడుస్తూ నలుగురిని ఆటలు చేసేటువంటి ఆ దంపతులందరికీ కూడా ఆ జగన్మాత ఆశీస్సులు అందించాలని, ఆయా ఐశ్వర్యాలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరెన్నో చేసే శక్తి విధానాన్ని కోరుకుంటున్నా. వీరిని పరిచయం చేసిన వాళ్ళు పరిచయం చేసింది కాదు, ఆదాన్ని మొదలు చెప్తే అందరికీ నేను అందరి గురించి వివరంగా చెప్పడానికి కష్టం అవుతుంది. ప్రసన్న చైతన్య గారు మీకు అందరికీ స్థిరపరచులే, ప్రసన్న చైతన్య రంగులో ఉంది కాబట్టి అందరికీ స్థిరపరచులే. వారు మాకు సుమారుగా 14 సంవత్సరాల వరకు అమ్మవారు అక్కడ రాంపల్లిలో పీఠంలో నిలబడిందంటే వారి శ్రమ, సహకారం, అమ్మవారి సేవ తప్పదు. ఆ అమ్మవారి రోజులు కనిపిస్తూ ఉంటారు. అంటే ఇంత ఆత్మబంధుత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ భగవత్ స్వరూపమైనటువంటి అమ్మవారు కావచ్చు, ఇక్కడ రాముడు కావచ్చు, పందరేలో ఉన్నటువంటి పందరాజు కావచ్చు, కృష్ణాబాయి విశాల గారు కావచ్చు, ఎవరైనా కావాలి. కాబట్టి ఎవరైనా కావచ్చు మనలో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చైతన్యవంతుల కార్యక్రమానికి నేను దీంతో పాల్గొన్నందుకు విశిష్టతలు వారి పేరు నాకు మంచిగా పాదాంతరం వెంకటున్నారు. వారి గురించి ప్రత్యేకతగా వారికి నమస్కారం చేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాపతి కూడా విశేషంగా అమ్మవారి స్వరూపంగా గురువుగా నమస్కారం. వారు మొత్తం గురువు దగ్గర వెళ్ళకుండా మిగతా అందరినీ కూడా గురువు గారు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తించే అందరినీ చూస్తారు. దాంట్లో శశికళ గారు బాగా మా ఉద్యోగపడుతుంది. తర్వాత దుర్గ గారు, తర్వాత చాలా మంది ఉన్నారు. అందరి పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ సుమారుగా 20 మంది వరకు మా రెగ్యులర్ గా తప్పకుండా మిగతా వాళ్ళలో అమ్మవారి స్వరూపంగా నేను భావిస్తాను. ప్రత్యేకంగా విశాలాక్షి గారితో మాట్లాడాలంటే నేను ఎవరిని కాంటాక్ట్ చేయాల్సిందే. ఏ కాకుండా మౌనం తీసుకెళ్తారు. కాబట్టి వారు ఎవరితో మాట్లాడాలి ముందు అంటే ఎవరైనా చాలా ఉన్నారుగా చాలా ఒక 10 మందిని మేము పెట్టుకున్నాం. ఒకటి కాకపోతే ఒకరిని కాంటాక్ట్ చేస్తూ ఉంటాం. అమ్మవారి సేవలో మీరు మాకు ఎప్పుడు కూడా నిరంతరంగా అమ్మవారి సేవలో ఆ భగవత్ సేవలో ఉండే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. రంగాచార్య గారిని మాట్లాడాల్సిందిగా మూర్ఖం తెలవదు ఆచారం అమ్ములు నగేయలేదు. కృపా సమానం పరమానంద మాధవం.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, భర్త రక్షక రక్ష. ఈ వేదిక మీద అందరూ ఒత్తిడి పడి ఉన్నారు. ఇన్నాళ్ళు మనందరికీ శ్రీహరి గారు, రావు గారు, విశాలక్షమ్మ గారు వీరిద్దరు ఇలా ఎందుకు ఉన్నారన్న సంశయం ఈ రోజు తీసుకోలేదు. ఎలాగంటే వీళ్ళందరూ బాల్య స్నేహితులు. మనకు ఒక నాలుగు ఉంది, బాల్య స్నేహితులు తీసుకుని ఎలాంటి వాళ్ళు చెప్తాం. సో వీళ్ళందరూ కూడా తులసి వనంలో మొక్కలే కాబట్టి ఆ వనంలో తులసి వేస్తుంది కదా. అలాగే బాలాంతరు వెంకటరమణ గారు వారికన్నా వారి ఇంటి సురక్షితం అందరికీ బాలాంతరు రజనీకాంత్ చెప్పేసి లలిత సంగీతం మన టీవీలో రేడియోలో వింటున్నాం. ఆ కోరిక చెందిన ఆయన. అలాగే మాతృభాష మృత భాష కావాలని చెప్పేసి మాతృభక్తులు చెప్పారు. అది ఎక్కడి నుంచి సరిచేస్తే బాగుంటుంది ఆయన బాగా తెలుసు కాబట్టి ఖండఖండాలు తిరిగారు కాబట్టి మన కంఠశస్త్రంలాగా అంటే ఒక పటికి బతులాగా మంచి మాట అందించారు. ముందు కూడా వారికి నా నమస్కారాలు. అలాగే సాక్షాత్తు శ్రీరామ చంద్రగారు చెప్పినట్టు అమ్మవారిని తీసుకొచ్చారు ఆయన. ఇంతమంది అమ్మని తీసుకొచ్చారు ఇక్కడికి. అలాంటి వారికి కూడా ప్రమాణం. అలాగే సాక్షాత్ ఆదిశక్తి రూపమైన చంద్రగారికి నమస్కారాలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. నిజానికి ఈ సభలో మాట్లాడేంత అర్హత ముందు తెలియదుగా నాకు. ముందుగా ఈ గుండెలకు చెప్పాం. మీరు చేసే సేవ, ఆ సేవ మనకి భగవంతుడు దగ్గర చేస్తుంది. అదే నాకు మోక్షాన్ని ఇస్తున్నట్టు మీ దగ్గర మనకి సాక్షాత్ నిదర్శనం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాము. వీటికి పట్టడి అన్న జరగకపోతే ఆ బాధ వాళ్ళు పట్టదుకు వేరే ఎవరు పట్టలేదని చెప్పేసి శ్రీరావు గారు అంతటి కఠోర నిర్ణయం తీసుకుని పండరీపురంలో దాదాపు 10 సంవత్సరాలుగా అన్నదానం సత్రాన్ని నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం ఎటువంటి కోరికలు లేకుండా, ఏ లాభాపేక్ష లేకుండా అలా చేసి ఆయన ఆ శ్రీరావు గారు శ్రీహరి దాసుడు గారు అక్కడ అందరికీ విమానం చేయారు. ఇలా చాలా మంది అందరికీ వచ్చే ఉంటారు. శ్రీహరి రావు గారు అక్కడ ఎవరికి తెలియదండి. మహారాజు గారు నన్ను చూపిస్తారు. ఆయన పేరు మహారాజ్. ఎందుకంటే ఆ సేవే ఆయన రంగడి దగ్గర చేస్తుంది. ఆ రంగడే ఆయన శ్రీహరిగా రాసుగా చేస్తున్నారు. అలాంటి పుణ్య తప్పున ఆయన. అలాగే విశాలక్ష గారికి చెప్పాలంటే సాధారణంగా భర్త కష్టపడుతుంటే ఏ భార్య పెట్టుకోదండి. భర్త కష్టపడుతుంటే ఏ భార్య పెట్టుకోలేదు. అవునా? అందులోనూ ఎక్కువ కుటుంబాన్ని కాకుండా బయట సేవ చేస్తుంటే ఇంకా కష్టంగా అనిపిస్తుంది భర్తకి, భార్యకి. అయినా సరే ఒకవేళ అలా చేసి ఈ శ్రీ విశాలక్ష గారు కూడా కేవలం ఆ 3 పిల్లల్ని తల్లి అయ్యేవారు. ఎప్పుడైతే భర్త చేసి భాగవ సేవలో తన తోడ్పాటు అందించారో ఇంతమందికి తల్లి 3 మంది తల్లిగా ఆ విశాలక్ష దగ్గర ఉన్నారు. ఇటువంటి పుణ్యులందరికీ నా ప్రాణం. ఒక చిన్న విషయం, నాకు ఈ పుస్తకంలో మొట్టమొదటిసారిగా ముందు మాట్లాడే అవకాశం ఇచ్చారన్నారు. నాకు ఏ మాత్రం బాధ చెప్పినా సరే మళ్ళీ రాయడం చేశారు. అలాగే అందులో రాజగోపాలాచార్య గారిని కూడా ఒక ముందు మాట్లాడినట్టు ఆయన కూడా చాలా విశ్లేషించారు. ఆ రాజగోపాలాచార్య గారు ప్లస్ ప్రసన్న గారు రాసి ఈ 2 ముందు మాటలు మీరు చదివితే ఆ పుస్తకం చదివేదాకా ఆగండి. ఆ 2 ముందు మాటలు మీరు పూర్తిగా చదవండి. ఆ పుస్తకంలో లాభపరిచలేదు. వాళ్ళకి ఏ రకమైన డబ్బు గురించి వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఇంతమంది సేవకయ్యారు, ఇంతమంది గురువయ్యారు. అటువంటి గురు సంస్థలకు నమస్కారం తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటూ శ్రీ రామాలయ కమిటీ పెద్దవారందరికీ కూడా నమస్కారం. నమస్కారం. నేను ఇటువంటి కార్యక్రమంలో ఇదే మొదటిసారి చాలా ఆనందంగా ఉంది. నాకున్న బట్టి ఏంటంటే మన రామాలయంలో 10 సంవత్సరం కూడా దసరా నవరాత్రి సందర్భంగా వారి శిక్ష కుటుంబంతో ఒకటి ఎంతో చక్కగా భక్తిగా సౌకర్యం పారాయణ చేసి ఆ అమ్మవారికి వాళ్ళు చాలా
శ్రద్ధాభక్తితో చేస్తారు. చాలా సంతోషంగా ఉంటుంది. నాకు వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు, ప్రతి సంవత్సరం వచ్చి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటారు. వారికి కృతజ్ఞతలు. చాలా అనుభవంగా అనుభవాలు పక్కన ఎందుకంటే చాలా మంచి గురించి సేవా కార్యక్రమం చేస్తున్నారు. నాకు ఇటువంటి అవకాశం వచ్చేందుకు ఈ ఆలయంలో ఇటువంటి చక్కటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు విజయలక్ష్మి గారికి, వారి దంపతులకి, వేదిక పెద్దలు వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ సెలవు. మన ముఖ్య అతిథి అయిన శ్రీ బాలాంతర వెంకటరమణ గారిని భావాంతర రంగ విచారాలను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. వెంకటరమణ అంటే సార్ మీ బాలాంతర వెంకటరమణ ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు, పుస్తకాలు పుస్తకాలు రాశారు, చదువుల పుస్తకం రాస్తున్నారు, 12 రాస్తున్నారు, ద్వాదశి. ఆ 12 పుస్తకం పేరు కూడా హరవిలాసం అనేటువంటి పుస్తకం రాస్తున్నారు. వారి చేతిలో హరవిలాసం రాసేటువంటి ముందర ఆ శివుడు వచ్చి కూర్చున్నాడు. వాడు ఇప్పుడు వచ్చినటువంటి ఆ మెమంతో కూడా ఆ శివుడు ఇచ్చారు. అదే అంటున్నాడు, జనరల్గా అందరూ వెంకటేశ్వర స్వామి అమ్మవారికి ఏవో ఇస్తుంటారు, హరివిలాసం రాస్తున్నాను కాబట్టి ఆ శివుడిని ఇచ్చారని చెప్పేసి. ఆ శివుడు వస్తున్నాడు కాబట్టి ఆయన ఎంతో సంతోషంగా చూపించారు. అదేవిధంగా వారు రాసేటువంటి పుస్తకానికి ఏదైనా హరివిలాసము శివానంద లహరి, ఇక్కడ హరవిలాసము కాబట్టి ఈ శివానంద లహరి భక్తులైనటువంటి ఈవిడ దానికి రూపాభక్తిగా ఆవిడ సొంతంగా కొంచెం సమర్పించుకోవాలనుకుంటున్నది. కాబట్టి ఇచ్చేటువంటి ఈ కాంతిని మీరు ఆ హరవిలాసానికి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఆవిడ ఇచ్చేటువంటిది ఈ కాంతిని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను.